ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు దాదులూరు శీలం విజయశ్రీ అనిల్ కుమార్. ఆలయ కమిటీ వారికి మరియు పోతురాజులకు మా ప్రత్యేక ధన్యవాదాలు. అనంతపురం జిల్లా కనగాన్పల్లి మండలం దాదులూరు గ్రామం నందు వెలసినటువంటి శ్రీ 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 దాదులూరు పోతులయ్య స్వామివారి జాతర. ఈ జాతర యొక్క విశిష్టను మనకు తెలియజేసిన వారు పూజారి శివయ్య మరియు పంబల పుల్లన్న. అనంతపురం జిల్లా మారుమూల ప్రాంతం రాప్తాడ్ నియోజకవర్గంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ శ్రీ పోతులయ్య స్వామి దేవస్థానము. ఎందుకంటే ఇది మారుమూల ప్రాంతము, మాలమూల గ్రామము అయినా కూడా ఇక్కడ అశేష జనవాహినికి దర్శనమిస్తూ కొంగు బంగారమై ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి భక్త జనులకు పోతులయ్య స్వామి పరస కార్యక్రమం సందర్భంగా మనం చూస్తున్నాం. బయట ఉన్నటువంటి జన సంతోషము ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినామని మనతో చెప్తున్నారు. అదేవిధంగా పోతులయ్య స్వామి విశిష్టత, ఈ పరస ఏ మాసంలో జరుగుతుంది ఏమనే దాని గురించి ఇక్కడ ఉన్నటువంటి పూజారి ఉన్నారు, వారి వంశస్థులు, వారి పరంపర వస్తున్నారు. శివ గారు వారితో ఒక 2 మాటలు ఒకసారి కనుక్కున్నాం. ఇప్పుడు ఇది ఏ సమయంలో మనకు ఈ కార్యక్రమం జరుగుతుంది? ఓం నమ శివాయ. మన లక్ష్మీ జనకే స్వామి ప్రసన్న, దాదులూరు పోతులయ్య స్వామి ప్రసన్న, బంగాలింగ స్వామి ప్రసన్న. ప్రతి ఒక్క సంవత్సరం కూడా మాఘమాసం అయిన తర్వాత, శివరాత్రి అయిన తర్వాత మాఘ శుద్ధ పాల్గొన పంచమ రోజున మన దాదులూరు జాతర జరగబడును. ఇదే కాకుండా చాలా విశేషంగా ఇక్కడ గావుల మహోత్సవం జరగబడును. మన ఆంధ్రప్రదేశ్ కాకుండా తర్వాత తమిళనాడు, మన కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భక్తాదులు చాలా జనసంఖ్యలు వస్తారు. ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏమంటే పాల్గొన శుద్ధ పంచమ రోజు గావులు జరుగుట చాలా విశేషము. దీనికోసం భక్తాదులు ప్రత్యేకంగా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారికి కృపకు పాత్రులై కొంగు బంగారంగా నిలిచినటువంటి మా పోతులయ్య స్వామిని దర్శించుకొని వారికి ప్రత్యేకంగా చాలా ధన్యవాదాలు తెలుపుతూ అందరికి కూడా మేము సెలవు తీసుకుంటున్నాము. ఈ కార్యక్రమాలు ఎన్ని రోజుల నుంచి జరుగుతాయి? ఏ రోజు చివరి దేశం? ఈ కార్యక్రమాలు వచ్చేసి పాల్గొన శుద్ధ తదియ నుండి పాల్గొన శుద్ధ పంచం వరకు జరుగుతాయి. ఫస్ట్ రోజు దేవునికి ఎలవ పూజ జరుగుతుంది, రెండవ రోజు వచ్చేసి గంగ పూజ జరుగుతుంది, మూడవ రోజు వచ్చేసి గావు పూజ జరుగుతుంది. ఈ విధంగా మన పోతులయ్య స్వామి వారి ఉత్సవాలు జరగడం అనాది కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. అంటే మీ వంశ పరంపర్యంగా మీరు పూజారులుగా ఉన్నారు, మరి ముందు నుంచి కూడా ఈ గావలు అనేది అంటున్నారు. ఆ గావలు అనేది అర్థం ఏమి, దాని పరిస్థితి గావలు అనేది? ఇక్కడ మన దాదులూరులో స్వయం పోయినటువంటి శ్రీ పోతులయ్య స్వామి సాక్షాత్ ఈశ్వరాంశ దైవము. మేము మా కులస్తులు కూడా ఇంతకుముందు ఒక 700-600 సంవత్సరాల కింద కూడా మా వంశస్థుల నుంచి దైవానికి ఇక్కడ పూజలు చేస్తూ వస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ గావులు అనేది వచ్చేసి పోతురాజులు, వారు కూడా ఒక చాలా ఏళ్ళ నుంచి వస్తున్నారు ఇక్కడికి. మన ఒక మేకపోతుని ఆయన పోతులయ్య స్వామి కోరిక మేరకు ఒక బలి ఇవ్వడం జరుగుతుంది. ఒక మేకపోతుని పోతురాజులు వాడిని ఒక గొంతుని చీల్చి గావు పీకడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి విషయం అది. ఈ పోతులయ్య జీవిత చరిత్ర ఎట్లుందంటే ఒకానొకప్పుడు ఆ యొక్క ఆది కాలమందున భక్తి కాలమందున అయితే 7 మహిమ
గారు అంటంటే ఆరాపణ ముట్టంటే మూడాపణ ఉండే వాళ్ళు ఏడుగురు అక్కమ్మ గారు. వాళ్ళకి అక్కమ్మ గారు కోడి కూత రాగిలి సప్పిడి అంటంటే ఆరాపణ ముట్టంటే మూడాపణ ఉండే వాళ్ళు ఏడుగురు అక్కమ్మ గారు. అటువంటి అక్కమ్మ గారికి శివుడు మెచ్చి కట్టించినాడు శివనందల కోట, దేవతలు మెచ్చి కట్టించినారు దేవాద్రి కోట. అటువంటి శివనందల కోట ఏలుతా ఉన్నారు ఏడుగురు అక్కమ్మ గారు. అక్కమ్మ గారికి 7 బంగారు తూటియాలు గావించినాడు, 7 బంగారు పావుకోళ్ళు గావించినాడు, రాకెన్లు చెరుకు రాకెన్లు బంగారు రాకెన్ రాజనాలు దంచేదానికి కావించినాడు. తూర్పు రేటు కాడు తొండమరాజు కావాలి, పరమడు రేటు కాడు బేతాలు కాడు, ఉత్తరం రేటు కాడు వదిన మంకాయలు కావాలి. అటువంటి శివనందల కోట ఆ శివుడు మెచ్చి కట్టించినాడు శివనందల కోట, దేవతలు మెచ్చి కట్టించినాడు దేవాద్రి కోట. అటువంటి శివనందల కోట ఏలుతా ఉన్నారు ఏడుగురు అక్కమ్మ గారు. అప్పుడు అయితే ఆ శివనందల కోటలో ఏడుగురు అక్కమ్మ గారు మేము నాగలేటి పోయి స్నానం చేసుకొని వచ్చాం కదా, అంతవరకు మనకు ఈ శివనందల కోటకు భద్రం కాయలు ఉండే వాళ్ళు కాదు కదా అని చెప్పి అప్పుడు ఏడుగురు అక్కమ్మ గారు ఆలోచన చేసినారు. అప్పుడు ఏడుగురు అక్కమ్మ గారిలో కడగొట్టుగా వెళ్ళమ్మ మహాతల్లి నమలనే రుసులు జరగబోయే వేదాంతం చెప్తాదంట, దిగనే లోతింతే ఉందని చెప్తుంది ఆ మహాతల్లి. అప్పుడు ఆ శిమావుడి ఆ యొక్క శివనందల కోట శిమావుడి శీలబ్రహ్మనాయనికి ఈ పాతలయ్య చేతి నుంచి కొల తీసుకొని బ్రహ్మనాయన చేతిలో పెట్టాలని బ్రహ్మ రాసిందనమాట. ఆ బ్రహ్మరాత ప్రకారంగా ఈ యొక్క కడగొట్టు కావెళ్ళమ్మ ఏం పలికిందంటే, ఏమమ్మా ఈ శివనందల కోట అంటే సామాన్యంది కాదు, కాబట్టి మన శివనందల కోటకు భద్రం కాయలుండేవాడు మన తమ్ముడు పాతలయ్య ఉన్నాడమ్మా, పదం పాండి మన పాతలయ్యని తోలుకొని వద్దాము, మన శివనందల కోటకు భద్రం కాయలు ఉంటాడమ్మా, ఎవరు చేత కాలేదని చెప్పి అప్పుడు ఏడుగురు అక్కమ్మ గారు ఆలోచన చేసినారు. అప్పుడు ఆ ఏడుగురు అక్కమ్మ గారు అర్ధరాత్రి రాయరాయ కరిగేటి వేళలో రాత్రి పసుపన్న రంకు వేసేడు సమయంలో 7 మంది అక్కమ్మ గారు బంగారు రామచిలకలు అయిపోతా ఉన్నారంట యాడికి ఆ పాతలయ్య దగ్గరికి. అక్కడ ఆ పాతలయ్య ఎక్కడున్నాడంటే గొల్లశ్రీదేవమ్మ ఇంట్లో బంగారు టూటియాల్లో ఉన్నాడు. అప్పుడు ఆ పాతలయ్య దగ్గరికి పోయినారు ఏడుగురు అక్కమ్మ గారు. పోయి బంగారు తూటియాల చుట్టూ పక్కపక్క ఇక నగేతవుడు అప్పుడు ఈ యొక్క పాతలయ్య లేచి చూసినాడు, ఎవరప్ప ఇంత అర్ధరాత్రి నిద్రభద్రించినారే అని చూస్తే అప్పుడు బంగారు రామశిలకలు కనపడినారు. అప్పుడు ఈ యొక్క పాతలయ్య మింగేదాన్ని పోయినాడంట. అప్పుడు మేమప్ప మీ అక్కగారము కాబట్టి నీకి ఈ గొల్లశ్రీదేవమ్మ ఇంట్లో ఉండవు కదా, ఈ మహాతల్లి నీకు ఎంత పెడతాంది భోజనం అంటే, అమ్మయ్యా పూటకు 3 కడవల పాలు దాపుతాది, 19 చక్కెర తినిపిస్తాది, అయినా నాకు పేగులేక సాలేదమ్మయ్యా అని ఆ పాతలయ్య పలుకుతానే. అప్పుడు ఏడుగురు అక్కమ్మ గారు ఏం చెప్తారంటే, నాయనా నువ్వు మా వెనకింటి వచ్చి మా శివనందల కోట భద్రం కాయలుంటే నీకు 3 పుట్లు సన్న విమానం చేపిస్తాము, నడిగడ్డ తోటకూర 3 వంకాయలు బండ్లేసి పప్పు చేపిస్తాము, నడిగా 4 గుట్లు పెరుగు 4 గుట్లు మజ్జిగి 1 బావి నీళ్లు త్రాగేకిస్తాము, 1 తోట ఆకులు 1 తోట పాకులు కూడు చిన్నమిస్తాము, నువ్వు శివనందల కోట చుట్టూ తిరిగేదానికి కుశనులు ఇస్తాము, పూటకు పుట్టుడు కుశనులు ఇస్తామని చెప్పినారంట ఏడుగురు అక్కమ్మ గారు. అప్పుడు ఓహో అయితే 3 పుట్లు సన్నబిమన్నం అంటే ఎన్నాళ్ళు తిన్నా కడుపు నిండా అవుతుందని అప్పుడు అర్ధరాత్రి పొద్దున ఏమమ్మయ్యా మీరు నాకు చెప్పినవన్నీ ఇస్తారా అన్నాడు. తప్పకుండా ఇస్తాం రా నాయన అంటే అప్పుడు ఆ అక్కమ్మ గారు మాటలు విని ఈ యొక్క పాతలయ్య ఏడుగురు అక్కమ్మ గారు ఎన్నికింటి వచ్చినాడంట. అయితే కొంత దూరం వస్తానే ఈ లక్కమ్మ గారు పరీక్ష చూడాలని చెప్పి నుంచి అమ్మా ఇవాళ గొల్లసిద్ధంతో అన్నం తింటాండి, ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది, అన్నం ఆకలి అవుతుంది, కాబట్టి మీరు అన్నం పెడితే మీ ఇంటి వస్తా లేకపోతే లేదన్నాడంట. అప్పుడు పదాం రాయన కొంత దూరం పోయి నీకు భోజనం చేసి పెట్టామని నుంచి ఏటిగడ్డ తోలుకొని ఇచ్చినారంటే ఏడుగురు అక్కమ్మ గారు పాతలైనే. అప్పుడు నాయన తమ్ముడా బంగారులింగా నువ్వు ఎంత తింటావో అంత ఇసుక నొక్కొమ్మన్నారంట ఇసుక రాసి. అప్పుడు అక్కలకి తమ్ముడు ఆశకారి పాతలే పెద్ద రాశి నూకినాడంట. అప్పుడు ఆ ఏడుగురు అక్కమ్మ గారు ఆ యాళ్ళకి సూర్యుడు ఉదయిస్తున్నాడు, నాయన ఈ ఏట్లో కాళ్ళమగలు శుద్ధపరుచుకొని సూర్య నమస్కారాలు చేసుకోపా అని చెప్పి తమ్ముడు బంగారులకి మన సూర్య నమస్కారాలు చేయమని ఈ ఏడుగురు అక్కమ్మ గారు 7 చుట్టూ తిరిగినారంట బంగారు బస్తాలు తీసుకొని. అప్పుడు
7 మంది బంగారు బెస్తాలు అయితేనే ఆ ఇసుక రాసి తెల్లగా సన్న భీమన్నం రాసి అయినాదంట. అప్పుడు చూసినాడు పాతలయ్య, రాపా తమ్ముడా బంగారులింగం అంటే. అప్పుడు ఆ అన్నం రాసి ముందర కూర్చొని ఏమక్కయా సెలవిస్తున్నాను స్వామిలోనే భోంచేయమంటే అప్పుడు కడుపు నిండా తింటాడంట పాతలయ్య స్వామి. అప్పుడు తిని ఆ అచ్చి కడుపు తీడుకుంటా అక్క పదం పండక్క మీరు ఎంత దూరం పోయిన తోలకెత్తానని చెప్పి ఆ అచ్చి శివనందుల కోటలోకి వచ్చినాడంట. శివనందుల కోటలోకి పిలుచుకొచ్చి ఏమనాయనా అంటే ఆరాముడు ముట్టంటే 3 ఆవన ఉండేవాళ్ళం మేము. అయితే మాకు శివుడు మెచ్చి కట్టించినాడు శివనందుల కోట, దేవతలు మెచ్చి కట్టించినాడు దేవాద్రి కోట. అటువంటి శివనందుల కోట ఏలుతా ఉన్నామప్ప. మేము నాగలేటికి పోయి స్నానం చేసుకొని వచ్చే వరకు నువ్వు భద్రం కాయలు ఉండమని ఆ శివనందుల కోట ఒప్పచెప్పినారంట 7 రకమ్మ గారు. అయితే అప్పుడు పూటకు 3 పుట్లు సన్నవిమనం గావించినారు, నడిగడ్డ తోటకూర పప్పు గావించినారు, 3 వంకాయల బండ్లు పప్పు గావించినారు, నడిగ ఒక బావి నీళ్లు ద్రావణానికి ఇచ్చినారు, పూటకు పుట్టుడు కిచెన్లు ఇచ్చినారు. అప్పుడు 7 రకమ్మ గారు ఆలోచన చేసిన ఓహో మన తమ్ముడు బంగారులింగం శివనందుల కోటకు భద్రం కాయలు ఉంటాడా భోజనం చేసుకుంటాడని చెప్పి అప్పుడు ఆలోచన చేసినారు. అప్పుడు అక్కడ ఆ శిలముల ఆడబిట్టినట్టు కోన్లదేవమ్మ, ఆ కోన్లదేవమ్మకి ఈ పాతలయ్యకి బ్రహ్మ ముడేసినాడు. ఆ కోన్లదేవమ్మ దగ్గరికి పోయి ఏమమ్మా నువ్వు వచ్చి మా శివనందుల కోటలో మా పాతలయ్యకి భోజనం చేసి పెడితే మేము నాగలేటి పోయి స్నానం చేసుకొని వస్తాము, మేము వచ్చే వరకు ఈ పాతలయ్యకి భోజనం చేయమ్మా, మేము స్నానం చేసుకొని వచ్చినాక నీకు రంగరంగ వైభాగంగా పచ్చడి పందెం లేసి ఆకాశమంత అరుగులేసి భూదేవంత పందెం లేసి రంగరంగ వైభాగంగా కళ్యాణం చేస్తామమ్మా, అంతవరకు పాతలయ్యకి భోజనం చేసి పెట్టమని ఆ 7 రకమ్మ గారు కోన్లదేవమ్మ గొప్ప చెప్పినారు. అప్పుడు అయితే ఆ 7 రకమ్మ గారు నాగలేటి స్నానానికి పోతా ఉన్నారు. పాంగ కొంత దూరం పోతానాక మనము నిష్కారణంగా ఇంతలా శివనందుల కోట మన పాతలయ్యకి కాయలు ఇస్తామే, మన పాతలయ్యకి ధైర్యం ఎంత ఉందో అధైర్యం ఎంత ఉందో చూడాలమ్మా అని చెప్పి ఆ 7 రకమ్మ గారు అయితే అగ్గిమంటల చీరలు కట్టుకొని అగ్గిమంటల రవికులు తొడుక్కొని దగ మెరుచుకుంటూ ఇంటికి మెంటికి మెరిసినాడు భూమికి ఆకాశానికి మండుకుంటూ వస్తూ ఉన్నారంట. అప్పుడు ఈ పాతలయ్య అయితే ఆ ఉక్కు శనుగులు 7 కిందలు వేసుకుంటూ శివనందుల కోట తిరుగుతూ ఆడికి వచ్చే వాళ్ళకి ఆ మంటలు కనపడినాయి. అప్పుడు ఈ పాతలయ్య ఎటువంటి వాడంటే రాజుల చూడంగా రాకాశ రూపు, పగులుపొద్దు చూడంగా బ్రాహ్మణ రూపు, సందగాడు చూడంగా పూజలింగం రూపు. అప్పుడు అర్ధరాత్రి నిద్రపోతారు కాబట్టి ఆ రాక్షస రూపం ఎత్తి ఆ అగ్గిమంటలకు మింగేదానికి పోయినాడంట. అప్పుడు 7 రకమ్మ గారు చూసినప్పా నాయనా మేమప్ప తమ్ముడా బంగారులింగమాయా మేమప్ప మీ అక్కగారము నీకు ధైర్యం ఎంత ఉందో అధైర్యం ఎంత ఉందో చూసేదానికి వచ్చినాము అని చెప్పి తమ్ముడా బంగారులింగ భద్రం నాయన శివనందుల కోట అని చెప్పినారంట. నుంచి ఆ కోన్లదేవమ్మ పూటకు 3 పుట్లు సన్న విమానం చేసినది, నడిగడ్డ తోటకూర పప్పు చేసినది. ఆ రాస్వామి భోంచేస్తురు అని చెప్పి బంగారు చెంబుతో నీళ్ళు ఇచ్చినది, బంగారు పేటేసి కృష్ణపెట్టినది, బంగారు పల్లి లేక పెట్టినది. అప్పుడు పెడతాంటి తింటాడు 3 పుట్లు సన్న విమానం తినేసినాడు. అప్పుడు ఆ రోజు ఆ మహాతల్లికి ఒక మెతుకులు లేకుండా తినేసినాడంట. మళ్ళా మాస రోజు ఆ కోన్లదేవమ్మ 4 పుట్లు సన్నవి వన్నం వండినది. 4 పుట్లు సన్నవి వన్నం వండి నడిగొట్ట తోటకూర పప్పు చేసి రాస్వామి భోంచేస్తామని బంగారు చెంబుతో నీళ్ళు ఇస్తానే యథాప్రకారంగా కాళ్ళు మగాలు శుద్ధపరుచుకొని బంగారు పీఠాన్ని కూర్చొని ఆ బంగారు పొలింలో వడ్డిస్తా ఉన్నది మహాతల్లి కోన్లదేవమ్మ. అయితే పెడతాంటి తింటాడు ఆ 4 పుట్లు సన్నవి వన్నం తినేసినాడంట పాపం. ఆడికి 2 రోజులాయి 3 రోజులాయి భోజనం లేక అప్పుడు ఆ మహాతల్లి కోన్లదేవమ్మకి కోపం వచ్చి ఏం స్వామి మా ఇంట్లో ఉంటే 3 పూట్ల అన్నం తింటాండి నేను, ఈ 7 రకమ్మ గారు ఎంత పని చేసిరి నాకు అన్నం లేకుండా నీళ్ళు లేకుండా చేసిరని చెప్పి అప్పుడు ఆ మహాతల్లి బంగారు పగిడిదాడు తీసుకొని 3 సారలు బియ్యం పోసుకొని చెరుక్కుంటా సాపించుకుంటూ వస్తా ఉందంట. పాతలయ్య ఎంత పని చేస్తు స్వామి ఒక మెతుకుడు లేదే 2 నాళ్ళాయి 3 నాళ్ళాయి భోజనం లేదే నేను ఎన్నాళ్ళుండి స్వామిని సాపించుకుంటూ వస్తా ఉందంట. అప్పుడు సాపించుకుంటూ వచ్చేటప్పుడు ఆ బంగారు పగిడి సాట జారిపోయినదంట పాపం.
ఆ జారిపోయి ఈ పాతలైకి అయితే ఈశ్వరుని కుమారుడు ఈలోక రక్షకుడు పరమేశ్వర కుమారుడు బౌరాసుల బైరి నాదములు తెలిపించు ఓలింగమన్న అని చెప్పి అప్పుడు ఈ పాతలైకి 3వ చిత్రకన్ను ఉందంట. 3వ చిత్రకన్ను. ఆ 3వ చిత్రకన్ను ఉంటే ఆ బంగారు పగిడిసాడు తీసుకొని ఆ చిత్రకన్ను ఎగిరి నేల వన్నేదంట. ఒరే ఎంత న్యాయం చేస్తావా, నా 3వ చిత్రకన్ను పాగొడితివే, నేనేం చేసేదని చెప్పి అప్పుడు ఆ కోనలదేవుని కొప్పు పట్టుకొని గరగర ఈడ్చి ఒక శివనంతుల కోటలో మూలకేసినాడంట. అప్పుడు ఆ మహాతల్లి ఆ రోజు వేసిండే శివనందుల కోటలో మూల వేసిండే మహాతల్లి అట్లే నిలిచిపోయింది. ఒకనాడ 2 నాళ్ళ భోజనం లేదు. అప్పుడు ఈ యొక్క పాతలై చూసినాడు, బురుజుగుట్టెక్కి చూసినాడు. ఆ ఏటి కిందలు వేసుకుంటూ శివనందుల కోటలో బురుజుగుట్టెక్కి తీస్తే అక్కడ శిమావుడి శిలబ్రహ్మనాయుడు అనేవాడు ఆడతప్పనివాడు ఆశారమంతుడు పలికితే బొంకన్నాడు పల్నాడు వంశానికి పుట్టినాడు. ఆ శిమావుడి శిలబ్రహ్మనాయుడు 7 పటాలు దండు తీసుకొని ఆ శివనందుల కోట చుట్టూ ముట్టడేసినాడంట. ఎప్పుడు అక్కమ్మ గారు పక్కకు పోతే అప్పుడు ఈ శివనందుల కోట దోసుకొని పోవాలని ముట్టడేసినాడంట. అప్పుడు బంగారులింగమ్మ చూసినాడు. ఆ బురుజుగుట్ల నుంచి ఎక్కి చూస్తే ఓహో ఆ దండు దగ్గరికి పోతే నాకేమన్నా భోజనం చేసి పెడతారని అప్పుడు ఆ యొక్క పాతలయం అయితే కాశీ తట్టిప్పి కాలికి చేతి కట్టుకట్టుకొని ఆ ముసిలు అవతారం ఎత్తుకొని వణుక్కుంటూ గడగడ ఆ దండు దగ్గరికి పోయినాడంటే ఆడికి శిమావుడు శిలబ్రహ్మనాయన దండు దగ్గరికి పోయినాడు. ఆ దండు దగ్గరికి పోయి అక్కడ ఎట్టి తలారోళ్ళు అడ్డం వచ్చినారన్నాడు. ఓ ముసలోడా, యా ఊరు నీది, యా పల్లి నీది, యా నగరం నీది? ఓ అయితే ఎందుకు వచ్చినావంటే అయ్యా నాకు భోజనం ఆకలేతుంది, ఆ దండులే పోయి భోజనం పెట్టించుకొచ్చుకున్నా. ఓ భోజనం గిజం లేదు కానీ ఫస్ట్ బయటికి పో అని చెప్పినారంట. ఓ అయితే ఆ శిమావుడు శిలబ్రహ్మనాయుడు ఎటువంటి వాడంటే ముందరి పెట్టిన పాదం వెనక్కి తిప్పేది లేదు. ఎన్నాళ్ళన్నా కానీ శివనందుల కోట కొల తీసుకొని పోవాలని ముట్టడేసినాడు అనమాట. అప్పుడు అక్కడ కామెడీ సెట్టి బొరుగులు రాసి పప్పులు రాసి వ్యాపారం చేసేదానికి కామెడీ సెట్ ఉంటాడంట. అప్పుడు ఆ కామెడీ సెట్టి బొరుగులు రాసి పప్పులు రాసి పోసుకుంటే ఈ ఎట్టి తలారులు మెడ మీద కట్టేసి అయ్యో అన్నము లేస్తున్నాం లేదని దొబ్బేసినట్టు పాదల స్వామిని. ఎప్పుడు దొబ్బుతానే ఆ మహానుభావుని దొబ్బుతానే ఆ బొరుగులు రాసి పప్పులు రాసి పైన తిని ఆదరబాదరుని తిని ఆ నుంచి శివనందుల కోటలోకి వచ్చి ఆ బావి నీళ్లు ద్రావణానికి ఇచ్చినాడు కదా, ఆ బావి నీళ్లు ద్రావణం తాగి ఆ నుంచి ఆ రోజు గడిపేసినాడు. ఓ అయితే అక్కడ గడిపేస్తానే మళ్ళా మరుస రోజు చూసినాడు. ఆ ఎట్టి తలారులు పోయినారు. అయ్యా ఎవరో ముసలోడు వచ్చిండా, ఆ ముసలోని మేము మెడబట్టి గడ్డకు నూకుతిమి, అయితే 3 అడుగులు ముందుకు వేసి మాయమైపోయినాడు అని. వరే ఎంత పని చేస్తురా, ఆ పాతరాయ స్వామి వచ్చింటాడు, లే రేపుకిన వస్తే నాకు మాట చెప్పమన్నాడంట. ఓ అప్పుడు ఆ యొక్క బల్లా మరుస రోజు ఇంకో పక్క పోయినాడంట ఆ దండు దగ్గరికి. పాతానే ఆ ఎట్టి తలారోళ్ళు చూసి వదికి వందనం చేసి దాగి దండ పెట్టుకొని అప్పుడు ఆ శిమాడు శిలబ్రహ్మణ దగ్గరికి పోయాడంట. అయ్యా ఆ రోజు నిన్న వచ్చిండే ముసలి ఆయన ఈ పొద్దు వచ్చినాడు, అన్నం కావాలంటున్నాడంటే పడ ఎత్తుకొని పోయిండని అప్పుడు బంగారు పల్లికి ఎత్తి పంపించినాడు శిమాడు శిలబ్రహ్మనాయుడు. ఓ అయితే బంగారు పల్లికి ఎత్తుకొని పోయి అక్కడ కుసబెట్టి వదికి వందనం చేసి దాగి దండ పెట్టుకొని ఆ బంగారు పల్లికలు కుసబెట్టుకొని ఆ శిమావుడు శిలబ్రహ్మనాయుడు దగ్గరికి ఎత్తకలిసి తీసినారంట. అక్కడ తీస్తానే అప్పుడు శిమావుడు శిలబ్రహ్మనాయుడు ఆ పాతలకి వదికి వందనం చేసి దాగి దండ పెట్టుకొని బంగారు చెమ్ము తీసుకొచ్చి నీళ్లు తీసుకొని బంగారు తిట్ట తెచ్చి అప్పుడు ఆ యొక్క శీముడు రక్తము గావించుకుండే పాతలకి కాళ్ళు మగలాన్ని శుద్ధపరిచినాడంట. కాళ్ళు మగలాన్ని శుద్ధపరిచి ఆ యొక్క నీళ్లు పారదలే పాపం ఉంటుందని ఆ కడిగిండే నీళ్ళని ద్రావణానికి తాగినాడు శిమావుడు శిలబ్రహ్మనాయుడు. ఎప్పుడైతే ఆయన ద్రావణాన్ని తాగుతానే ఈ పాతలైకి కరుణ కలిగినదంట. వరి ఎట్లా భక్తుడు రాయుడు, నా రక్తము సీము కావించుకోండి నీళ్లు తాగినాడే, ఈయనకి ఏమిచ్చినా పాపం లేదని ఆలోచన చేసుకున్నాడంట. అప్పుడు ఆ యొక్క శిమావుడు శిలబ్రహ్మనాయుడు ఏం స్వామి ఎప్పుడు భోజనం చేసినావు, ఎప్పుడు లేదు, 13వ స్వామి భోజనం చేస్తావని అప్పుడు 3 శారలు భీము తీసుకొని బంగారు కొత్త చెంబు తీసుకొని ఆ నుంచి ఆ దండు నుంచి పక్కకు పోయినారంట. ఏం స్వామి పాతలే స్వామి నువ్వు ఎంత అన్నం తింటావో, నువ్వు ఎంత ఆశ ఉందో ఇక ఇస్త్రాకు కుట్టుకోమన్నాడంట. అప్పుడు ఇస్త్రాకు కుట్టుకోమంటే ఈ ఎక్కలకి తమ్ముడు ఆశకారి పతలే గంగలకి తమ్ముడు కాబోదు రాజు.
కళ్ళమేలి పిత్రా కుట్టుకుంటాడంట. కుట్టుకొని కూర్చుంటానే అప్పుడు ఆ మహానుభావుడు శ్రీమన్నారాయణమూర్తి వైకుంఠ వాసుని జన్యావలసిని ఆ శిమవుడు శిలబ్రహ్మనాయుడు ఆ బంగారు కోత్సంలో అన్నం తీసుకొని అక్కడ ఆ కాయ కొట్టి దూపమేసి వాళ్ళ ఇంటికి దేవుని చెన్నవలసిని మధ్యలో తెలుసుకుంటాడంట శ్రీమన్నారాయణమూర్తి వైకుంఠ వాసుని. ఓ శ్రీ కేశవ చెన్నవలసిన అలనాడిచ్చడం ఇల్లాడు తప్పనండి, ఇల్లాడిచ్చడం అల్లాడు తప్పనంటివి, పెద్దలకి ఇచ్చిన చిన్న తప్పనంటివి, చిన్నకి ఇచ్చిన సిరిబాల తప్పనంటివి స్వామి. కాబట్టి ఈనాడు ఆ యొక్క పాతలకి భోజనం కావాలి కానీ అని చెప్పి అప్పుడు శ్రీ కేశవ అని చెప్పి ఆ బంగారు కోత్సం పైకి సిన్నాడంట. అప్పుడు ఆ బంగారు చెంబు భూమికి ఆకాశానికి మధ్యలో నిలబడి ఆ నుంచి పైనుంచి గడ్ల గడ్ల పడుతుందంట తెల్లన్నము పడతంటే అప్పుడు ఏం స్వామి సెలవిస్తావా స్వామి సెలవులు భోంచేయమంటే అప్పుడు కడుపు నిండా తింటా ఉన్నాడంట. ఓ అయ్యా శిమవుడు శిలబ్రహ్మనాయుడు సంపితవయ్యా మా అక్కగారు మగం చూడకుండా సాలిం అన్నాడంట. అప్పుడు శ్రీ కేశవ అంటానే ఆ బంగారు చేసిండే కోత చెమ్మ అన్నము పక్కకు వచ్చినాడంట. అప్పుడు అయ్యా నీళ్లు తాగబోన్నాడంట. ఓ పడమని చెప్పి బంగారు కోసంతో నీళ్లు పోస్తే ఏందయ్యా మా అక్కగారు ఒక బావి నీళ్లు ద్రావణానికి ఇచ్చినారు, నాకు ఇట్లా నీళ్ళు అవుతాయంటే సరే ఇన్ని తాగమని అప్పుడు ఆ శిమవుడు శిలబ్రహ్మనాయుడు ఓ అమ్మా నూనెకుండల వంటి నిరుపాలకంగా పాలకుండల వంటి పాతాలకంగా తేనెకుండల వంటి తెప్పలకంగా 12 గస్తాల ధనకొండకంగా అమ్మా మహాతల్లి అని చెప్పి ఆ గంగను ప్రార్థన చేసి ఆ బంగారు కొత్తం పైకి ఇస్తానే అప్పుడు భూమికి ఆకాశానికి మధ్యలో నిలబడి ఏనుగు తండం లావుతూ దుంకినాయంట నీళ్లు. అప్పుడు నిండా కడుపు నిండా తిని తాగి అయ్యా శిమవుడు శిలబ్రహ్మనాయుడు మా అక్కగారు మగం చుట్టుకొని చేస్తావయ్యా సాలన్నాడంట. అప్పుడు శ్రీ కేశవాని చెమ్ము తీసుకొని కింద పెట్టి దండు దగ్గరికి వచ్చి ఉక్కు శివాసనం వేసుకొని కూర్చొని బంగారు తట్టతో తాంబూలం పెట్టినాడంట. అప్పుడు ఏం స్వామి అని కూర్చొని బంగారు తట్టతో తాంబూలం ఇచ్చి ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటా అయ్యా ఇన్ని రోజులైతుందయ్యా నేను ఇంత మాత్రం కడుపు నిండా భోజనం చేయలేదు, ఈ పొద్దు నా కడుపు నిండా భోజనం పెట్టినావు నాకు సంతోషమైంది అన్నాడంట. అయితే పాతలయ్య మాట అంటారే అప్పుడు శిమవుడు శిలబ్రహ్మనాయుడు ఆడత పనివాడు ఆచారమంతుడు పలికితే పొంకన్నవాడు పలనాడివాడు కాబట్టి అప్పుడు మాట్లాడుకుంటా ఏం స్వామి అయితే నా మనసులో కోరుకున్నది అది నెరవేర్చాల స్వామి అన్నట్టు. అయ్యా ఆగిలైనప్పుడు అన్నం పెట్టావు నీకు ఏం వరం కావాలో కోరుకో ఇస్తానన్నాడు. ఇస్తావా అని ఇస్తానన్నాడంట. అప్పుడు ఆ శిమవుడు శిలబ్రహ్మనాయుడు 3 మాటలు ఖాయం చేసుకొని ఏం స్వామి ఈ యొక్క శివనందల కోట నాకు కొల ఇస్తే నీకు తాటెంత పోతూ మేటెంత పోతూ ఇస్తాను అన్నాడంట. శివనందల కోట కొల ఇస్తే తాటెంత పోతూ మేటెంత పోతూ ఇస్తానన్నాడంట. అప్పుడు ఆ పాతలయ్య అయితే తాటెంత పోతంటే తాడి మానెత్తి పోతుంటది కదా, మేడంత ముద్దంటే మేడి మానంత ముద్దుంటది కదా, ఎన్నాళ్ళు తిన్నా కరగదని అప్పుడు ఆశపడి ఏమయ్యా అయితే నేను శివనందల కోట నీకు కొల ఇస్తా నువ్వు ఎప్పుడు ఇస్తావన్నాడంట. అయితే ఈ రోజు శివనందల కోట కొల ఇస్తే నువ్వు మళ్ళా మరుస రోజే మా మార్కాపురంలోకి వచ్చి పిల్లల చేత గొర్రెల పిల్లల చేత పసల పిల్లల చేత పంపిస్తే నేను వస్తానయ్యా నీకు ఇస్తానన్నాడంట. అప్పుడు ఆ అక్కలకు తమ్ముడు ఆశకారిపోతాయి గంకలకు తమ్ముడు కాబోతు రాజు ఆ తాటెంత పోతూ మేటెంత పొద్దు కాసిపడి ఆ శివనందల కోట కొల ఇచ్చినా లేవో తీసుకోమన్నాడంట. అప్పుడు ఆ మాట పలుకుతానే ఆ యొక్క శిమవుడు శిలబ్రహ్మనాయుడు ఒక్కసారి 7 పటాలు దండు తీసుకొని ఆ యొక్క శివనందల కోటలో పోయినాడంట. అయితే శివనందల కోట దగ్గర పోతానే అక్కడ తూర్పు రేటు కాడి పోతానే తుండమరాశి కావిలు ఉన్నది, పరమూటి ఏటి కాడి పోతానే బేదాలుడు కావులు ఉన్నాడు, ఉత్తర ఊరేటి కాడి పోతానే భజన మంకాయలు కావులుంది, దక్షిణ ఊరేటి కాడి పోతానే కొమ్మకు కోటి రాక్షసుల కావులు ఉన్నాయంట. అప్పుడు అవన్నీ శిమవుడు శిలబ్రహ్మనాయుని కోటలోకి రానిలేదంట. ఆర్జించి వెనక్కి తిరుక్కొని వచ్చి అయ్యా శిమవుడు అయ్యా పాతలయ్య స్వామి ఆ యొక్క 7 రకమ్మ గారు నాయన మమ్మల్ని తిప్పులాడుతుంటారప్ప ఆ రాక్షసులన్నీ గడ్డకు రానిలేదంటే అప్పుడు ఆ పాతలయ్య అయితేను
వరసాచందులు నేష్టి ధరవించి 19 మన్నారు పైకి ధరవించి 24 బొడ్డిగండ ధరవించి కాలికి తోరాయి కాలంత ధరవించి అప్పుడు ఆ యొక్క పటపట పటపట పట పండ్లు కొరిగి తెల్ల కళ్ళు ఎర్రంగా చేసి కుడిపి సమ్ము వెడివేసి కుప్పల నుంచి శివనందల కోటలో దుగ్గినాడంట. అప్పుడు శివనందల కోటలోకి దుంకి తూర్పు రేటికాడ తొండం రాసి నతం చేసినాడు, పరమూరు రేటికాడ పోయి బేతాలు నతం చేసినాడు, దక్షిణ ఊరు రేటికాడ హొదిన మంకాల నతం చేసినాడు, ఉత్తర ఊరు రేటికాడ కొమ్మ కోటి రాశులు నతం చేసి ఆ తించి ఆ బుర్జుగుట్ట ఎక్కి గెల్లని కేకేసి ఇదిగోనయ్యా తీసుకో శివనందల కోట కొల తీసుకోమన్నాడంట. అప్పుడు ఆ పాతలయ్య మాట అంటానే ఆ శిమావుడు శిలబ్రహ్మనాయుడు కుప్పలించి అయితే ఆ శివనందల కోటలోకి దూరి ఆ ఏడు పటాల దండు తీసుకొని వచ్చినాడు కదా. ఆ 7 పటాల దండుకైతే ఆ యొక్క 7 రకమ్మ గారికి ఆ 7 మంది ఆ మహాతల్లి గారికి 7 బంగారు తూటియార్లు 7 సిరుకు రాకన్లు రాజనాలు దంచడానికి 7 మందికి బంగారు రోళ్ళు ఉన్నాయి, వచ్చిన వైద్యురాల మందికి చిన్న కొలను ఉన్నాయంట స్నానాలు చేసేదానికి. అయితే అవన్నీ ఆ యొక్క శివాడు శిలబ్రహ్మనాయుడు దోసుకొని ఆ నుంచి శివనందల కోట కొల తీసుకొని వెళ్ళిపోయినాడంట. అప్పుడు అయితే శివనందల కోట కొల ఇచ్చేస్తానే ఈ పాతలై కదురు పుట్టినట్టు ఓహో మా అక్కగారు చూస్తే ఏం శాపం పెడతారు ఏమంటారు అని అప్పుడు ఆ పాతలై అయితే ఆ నుంచి ఆ యొక్క పరిగెత్తిపోయి పాడుబాగులే దింకి గాజపు తీసుకొని పై అంత గీతలు పెట్టుకొని ఆ ఎర్రదిక్కులో బొడ్లాడుకుంటూ అక్కడైతే నాగలేట్లో 7 రకమ్మ గారు చెరుకు రాకని తీసుకొని రాజనాలు దంచుకుంటూ పాటలు పాడుకుంటూ ఆ సకల సంతోషంతో ఉంటారంట మహాతల్లి గారు 7 రకమ్మ గారు. అయితే ఈ పాతలై పోతుంటే రవద్దులు ఎగురుతుందంట. ఏమక్క ఏమో దూలు వస్తా ఉండే ఏమో మన తమ్ముడు బంగారులింగం వేసినట్లుంది అని చెప్పి ఆ యొక్క చూస్తే అక్కడ రవద్దులు కొండు వస్తానంట. పాతలై వచ్చి బక్కబాల అన్నంట. అమ్మయా అక్క ఇంకేం చేసేదక్క శిమావుడు శిలబ్రహ్మనాయుడు సామాన్యుడు కాదక్క, మా కాలుతో తంతే 3 బొర్లు బొర్లాడితే మా చేత్తో ఊతే 6 బొర్లు బొర్లాడుతున్నామయ్యా, ఇది దెబ్బే చూడండి అమ్మయా అని గట్టి కలిసినాడంట. అప్పుడు ఆ మహాతల్లి కడగొట్టు కావెళ్ళం పలికినాదంట. నమ్మక నరుసుడు జరవేదాము దేవతనే లోతులు చెప్పే మహాతల్లి అక్క మన ఆ శిమావుడు శిలబ్రహ్మనాయుడు మన పాతలైన ఏమనలేదక్క, మన పాతలయే శివనందల కోట తాటెంత పోతూ మేటెంత ముద్దకు ఆశపడి మన బంగారుల శివనందల కోట కొల ఇచ్చినాడక్క అనంట. ఒరే ఎంత న్యాయం చేస్తురా అంటే 6 ఆములు ముట్టంటే 3 ఆములు ఉండేవాళ్ళమే. కోడి కూత రాగిలి చెప్పి వినకుండా ఉండేవాళ్ళం కదా నాయన, మేము ఎక్కడ పోయేది యా కొండలకు పోయేది యా గయంత్రాలకు పోయేది నాయన అని చెప్పి ఆ 7 రకమ్మ గారు ఆ పాతలైకి పోయితే ఏం శాపం పెట్టారంటే లే తమ్ముడా బంగారులింగా మాకు శివుడు మెచ్చి కట్టించిన కోట శివనందల కోట దేవతలు మెచ్చి కట్టించిన కోట దేవాజీ కోట అటువంటి శివనందల కోట నువ్వు కొల ఇచ్చినావు కాబట్టి నీ మీద నువ్వు కోడి కూసిన పల్లికల్లా నల్లరాయి నిలిచి నీ మీద కాకులేరిగి గద్దలేరిగి వానకనాని ఎండకేండి నీకు ఎన్ని పూజ కానీ ముందు పూజ లేదు పోరా అని శాపం పెట్టారంట. అయితే ముందు పూజ లేదు పోరా ఎనికి పూజ అని శాపం పెట్టేసినారంట 7 రకమ్మ గారు. ఆ ప్రకారంగా శాపం తీసుకొని ఆ నుంచి ఆ 7 రకమ్మ గారు ఏమమ్మా మనము యా ఊర్లో పోయి ఉండేవాళ్ళం కాదు కదా, మనం 1 ఆరాముడు 3 ఆముడు ఉండేవాళ్ళం కదా, పదం పండమ్మా మన పాలకొండ బొమ్మయ్య మేనమామ ఉన్నాడు అక్కడ పోయి ఆయన అడిగితే సైన్యం చెప్తాడమ్మా యా కొండలు బాగుండాయి యా గోయింత్రాలు బాగుండాయి పదం పండ అని చెప్పి ఆ 7 రకమ్మ గారు కాయ కర్పూరం తీసుకొని అయితే కాయ కర్పూరం తీసుకొని వాళ్ళ మేనమామను పాలకొండ బొమ్మని సగినమడిగేదాని పోయినారు 7 రకమ్మ గారు. ఆ నుంచి ఈ యొక్క పాతలయ్య ఆ శాపం తీసుకొని ఆ మార్కాపురం వంకలేకి పోయినాడు. అక్కడ ఆ గొర్రెల పిల్లవాళ్ళు పసల పిల్లవాళ్ళు ఆ సాయంత్రం అయ్యాలకి ఆడికి వచ్చినారనమాట. ఆడికి వస్తానే అయ్యా పిల్లవాళ్ళందరి దగ్గర పిలిచి మీరు శివాడు శిలబ్రహ్మణ్య దగ్గరికి పోయి ఎవరో పాతలా వచ్చినారంట వంకలో ఉన్నాడని ఒక మాట చెప్పండి ఆయన అన్నాడంట. అప్పుడు సరేలే స్వామి చెప్తాంలే అని చెప్పి ఆ ఆవుల పిల్లవాళ్ళు గొర్రెల పిల్లవాళ్ళు ఆ శివాడు శిలబ్రహ్మణ్య దగ్గరికి పోయి అయ్యా శివాడు
సిమావుడు శిలబ్రహ్మనాయుడు ఎవరో పాతలో ఏంటో వంకలో కూర్చున్నాడు, నీకు మాట చెప్పమన్నాడు అన్నట. ఓహో వచ్చినాడు అని చెప్పి ఆ సిమావుడు శిలబ్రహ్మనాయుడు అయితే వాళ్ళు 7 మంది అన్నదమ్ములంట. పెదరాజు పెద్దన్న, సిమావుడు, శిలబ్రహ్మనాయుడు, ఆనందనాయుడు, అచ్యుతనాయుడు, సూర్యనాయుడు, చంద్రనాయుడు, కడగొట్టు వాడి పేరు నాయుడు. ఈ 7 మంది అన్నదమ్ములను దగ్గర పిలిచి, ఏమప్పా ఆ యొక్క పాతలైకి మనము తాటెంత పోతూ మేడెంత ముద్ద నేను చెప్పినాను, పదవికి తీసుకొని పోవాలని చెప్పి అప్పుడు ఆ యొక్క 7 మంది అన్నదమ్ములు కలిసి 7 మోపులు నార తెచ్చేసినారంటాడ. అయితే 7 మోపులు నార తీసుకొచ్చేసి తాడిమాన ఎంత పొడుగు ఉంటారో అంత తాడు వేడేసినారంట. పొద్దున్న లేస్తానే మేడికాయ ఎంత ఉంటుందో బాణం ముద్ద చేసినారంట. ముద్ద చేసి ఒక సన్న మేకపిల్లని తీసుకొని ఆ తాడు పెట్టుకొని ఆ నుంచి యొక్క సిమావుడు శిలబ్రహ్మనాయుడు నుంచి ఆ సిమావుడు శిలబ్రహ్మనాయుడు ఆ నుంచి ఉరుములు, తప్పెట్లు, పమ్మజోళ్ళు, దడబేరి మోయించుకుంటూ ఆ మాసర్లపురి పట్ల నుంచి వంకలే వస్తాడంట పాతలయ్య దగ్గరికి. అయితే పాతలయ్య దగ్గరికి వస్తా ఉంటే అక్కడ పాతలయ్య అయితే తాటెంత పోటు ఉంటుంది కదా, తాడిమాన్ ఎత్తు ఉంటుంది కదా, మేడెంత ముద్దంటే మేడిమాన్ ఉంటుందని పై సూపు అన్నాడంట పాతలయ్యకి. వీళ్ళు రణబేరి మోయించుకుంటా దగ్గరికి వచ్చినారు. దగ్గరికి వచ్చి, అయ్యా స్వామి, పాతలయ్య స్వామి, అయితే ఆట తప్పని వాళ్ళము, ఆచారవంతులు, పలికితే పంకని వాళ్ళము, పల్నాడు వంశాన్ని పుట్టిన వాళ్ళు మేము. కాబట్టి ఇదిగో స్వామి, నీకు చెప్పినాను కదా, తాటెంత పోతు ఇద్దో స్వామి, మేడెంత ముద్ద ఇదిగో స్వామి అని అంట. ఒరే చూసినాడు పాతలయ్య స్వామి, ఒరే ఎంత మోసపోతిరా, నిష్కారణంగా మోసపోతినే. ఇప్పుడు తాటెంత పోతంటే తాడిమానెత్త అనుకుంటే, మేడెంత ముద్దంటే మేడికాయ ఎంత తెచ్చినావు కదరా, ఎంత పని చేస్తురా. బంగారుల శివనందల కోట మా అక్కగారు నాన్ని కాయలు పెట్టిపోతే శివనందల కోట కొలిస్తే ఇంత అన్యాయం చేస్తురా అని అంట. ఏం స్వామి, మేమంటే ఎవరు అనుకుంటాము, పల్నాడు వంశాన్ని పుట్టినవాడిని, ఆట తప్పని వాళ్ళము, ఆచారమంతులు, పలికితే పంకని వాళ్ళు, పల్నాడు వాళ్ళం మేము. కాబట్టి ఇదిగో స్వామి, తాటెంత పోతూ మేటెంత పోతూ తీసుకోమన్నాడంట. అప్పుడు పాతలయ్య ఆ యొక్క ఆలోచన చేసుకుంటూ దుఃఖంతో ఒరే అప్పుడు ఆ మహానుభావుడు 3 కన్నుల శివుడు, ముక్కంటి శివుడు, అక్కలకి తమ్ముడు ఆస్కార పాతలయ్య అయితే అప్పుడు ఆ మేకపోతను తీసుకొని ఇరుసాచిత్తులు నేసి ధరివించి 19 మండారు పైకి ధరివించి 24 మండలు బొడ్డిగంట ధరివించి 12 మండలు విరదాలు వేసుకొని కాలికి కాలం చేసుకొని ఆ టించి పోతురాజు రూపం వేసుకొని అప్పుడు లే సిమావుడు శిలబ్రహ్మనాయుడు అయితే మా అక్కగారు శాపం పెట్టినారా నాకి, మా బంగారుల శివనందల కోట కొలిచ్చినావురా నీకి. కాబట్టి నువ్వు కోడిగూసిన పల్లికల్లా నల్లరాయి నిలుతుగాక, నీ మీద కాకులేరికి గద్దలేరి వానకనాని ఎండగండి, నీకి ఎనికి పూజ లేరా, ముందిరి పూజ లేదని చెప్పినారు. కాబట్టి నువ్వు తీసుకొచ్చిండే బేడంత ముద్ద నాకు వెనకల ఈపన తలిగైనాయన అని చెప్పి ఆ యొక్క తాడు తీసి ఆ పట్టకచ్చిండే సిమావుడు శిలబ్రహ్మనాయుడు పట్టకచ్చిండే మేకపిల్లనవైతేను అప్పుడు ఆ పాతలయ్య అయితే ఎదిరి బెదిరి గావులు తీసి పారేసినాడంట. గావులు తీసి పారేసి ఆ నుంచి ఆ మహానుభావుడికి ఆ 7 రకమ్మ గారు శాపం ప్రకారంగా కోడిగూసిన పల్లెకల్లా నల్లరాయి నిలిచినాడు, కాకులేరికి గద్దలేరికి వానకనాని ఎండగండి. అయితే యా గ్రామంలోనైనా ఆ మహానుభావునికి ఎనికి పూజే కానీ ముందిరి పూజలేనైనా ఆ విధంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు అక్కడ పూజలు జరుగుతుండయప్ప. అయితే కాది కాసమంది చిన్న తోడింటికెళ్ళి దాలూరు బంగాళ తోడింటికెళ్ళి చేసుకోవాలని
అట్లా వస్తాను ఏదో బయటకు వెళ్ళినట్టు పెట్టేసి ఆయన తొందరగా